హర్యానాలోని కురుక్షేత్రాలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. భర్తని హత్య చేసి శరీరాన్ని ముక్క చెక్కలు చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. రాజ్ ప్యాలెస్ సమీపంలోని పెహోవా రోడ్లో ఓ మహిళ తన భర్తని కత్తితో దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఇంటి యజమాని అక్కడికి చేరుకోవడంతో భయపడిన ఆమె టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇందులో రాజేష్ అనేటటువంటి అతని భార్య విమలాదేవి. ఉత్తరప్రదేశ్కి చెందిన రాజేష్ తన భార్యతో కలిసి కురుక్షేత్రంలో అద్దె ఇంట్లో ఉంటూ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పిహోవా రోడ్లో ఉన్నటువంటి రాజీ ప్యాలెస్ సమీపంలో వీళ్ళిద్దరూ అద్దెంట్లో ఉంటున్నారు. ఈ సాయంత్రం 5 గంటల సమయంలో నిన్న సాయంత్రం 5 గంటల టైంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంటొచ్చి పెద్దగా అరుపులు వినిపించినాయి. ఇంటి యజమాని రింకు టెర్రస్ మీదకి వెళ్ళాడు. రాజేష్ రక్తపు మడుగులో పడి ఉండటం చూశాడు. అతని పొట్ట భాగం చీలిపోయింది. బయటకు వచ్చిన పేగుల్ని విమల సంచిలో పెడుతుండడం చూశాడు. తన ఇంటి యజమాని చూశాడని గ్రహించిన విమల కంగారుతో టెర్రస్ పై నుండి కిందకు దూకేసింది. గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదికలో రాజేష్ పొట్ట మీద సుమారు 35 సెంటీమీటర్ల పొడవైన లోతైన గాయం ఉందట. అతని శరీరం నుంచి కాలేయంలో కొంత భాగం కుడివైపు కిడ్నీ కనిపించట్లేదంట. అంత దారుణమైన ఘటన జరిగింది. దంపతులు కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విమల క్షుద్ర పూజలు చేస్తుందట, చేతబడి వంటివి కూడా చేయించిందట అతని మీదన. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు ఆ కారణంగానే జరిగినాయి అన్నటువంటిది ఇప్పుడు తేల్చారు.